ఆత్మలను సంపాదించే బాధ్యత దేవుడు మనకిస్తాడు. మనం ప్రిపేర్ అయ్యలేకపోతే దేవుడు మనకు ఆ పని అప్పచెప్పాడు. మనం ప్రిపరేషన్ ఎట్లా చేస్తామంటే ప్రార్థన ద్వారా. ఆమేన్. అర్థమైందా? ఆ ప్రార్థనలో నీకు లేదనుకో, దేవుడు నీకు ఆత్మలను అప్పగించాడు. నీకు పరిచర్య అనుభవం ఉండాలి, ప్రార్థన అనుభవం ఉండాలి, ఒక మనిషిని కట్టే మాటలు నోటు ఉండాలి. హల్లెలూయా. సరే, ఈ అనుభవంలోనే యేసుక్రీస్తు ప్రభు పరిచర్య చేశాడు. నికోదేముకు మోషే ధర్మశాస్త్రం తెలియదా? తెలుసు. ఈ నికోదేముకు యెహోవా దేవుడు తెలియదా? ఈ నికోదేముకు విగ్రహారాధన అంటే తెలియదా? బలి అర్పణ అంటే తెలియదా? అన్ని తెలుసు. ఇవన్నీ తెలిసినంత మాత్రాన ఈ నికోదేముకు తెలియని విషయం ఒకటి ఉంది. ఆ తెలియని విషయమే ఇక్కడ బోధింపబడుతుంది. ఆ విషయాన్ని మనం ఇప్పుడు నేర్చుకుందాం. హల్లెలూయా. అయితే ఇప్పుడు ఈ నికోదేము అనుభవం ఒక్కసారి చూడండి. నువ్వు ఇశ్రాయేలీయులకు బోధకుడవయ్యుండి వీటిని ఎరుగవా అంటే, నికోదేముకు తెలియని కొన్ని విషయాలు ఉన్నాయి. బట్ నికోదేము ఏమై ఉన్నాడు? ఇశ్రాయేలీయులకు బోధకుడు, టీచర్. ఆయన ఏమై ఉన్నాడు? ఆయన టీచర్కి కూడా తెలియని కొన్ని విషయాలు ఉన్నాయి. మనం ఏమనుకుంటాము, బాగా చదువుకున్నాడు సారు, అన్ని తెలిసి ఉండొచ్చు, మేడం మంచి ఎడ్యుకేటెడ్, అన్ని తెలిసి ఉండొచ్చు ఆమె. కానీ ఎంత చదువుకున్నా, నీకు ఎంత జ్ఞానం ఉన్నా, నీకు తెలియని విషయాలు కొన్ని ఉంటాయి. ఆ తెలియని విషయాలు చెప్పడమే సువార్థికుల పని, పరిచారకుని పని. ఇది నికోదేము అనుభవం. ఈ నికోదేము ఏమై ఉన్నాడినా? టీచర్. ఎవరికి? ఇశ్రాయేలీయులకు. ఇశ్రాయేలీయులు ఎవరు? దేవుని ప్రజలు. దేవుని ప్రజలకు నేర్పించట ఆయనకు తెలియని కొన్ని విషయాలు యేసుక్రీస్తు ప్రభు నేర్పిస్తున్నాడు. ఆయన అర్థమైందా? దేవుని ప్రజలకు తెలియని ఏమైనా ఉంటాయా? వాళ్ళకి అన్ని ఆచారాలు తెలుసు. మోషే ధర్మశాస్త్రం మొత్తం తెలుసు. నీకు నీ ఆచారాలన్నీ తెలిసినా గాని, నీకు నీ పద్ధతులన్నీ తెలిసినా గాని, నీకు భూమి మీద ఉన్న ప్రతి జ్ఞానం నీకు అనుభవం ఉన్నా గాని, నీకు తెలియాల్సిన ఒక ఇంపార్టెంట్ విషయం ఉంది. ఆ విషయం నీకు తెలియకపోతే నువ్వు జీరో. మొదటి వచనం నుండి, యూదుల అధికారి అయిన నికోదేమును పరిసయ్యుడు ఒక్కడు ఉండెను. ఈయన ఏమై ఉన్నాడు? మళ్ళీ పరిసయ్యుడు. పరిసయ్యుడు అనే అర్థం ఏంటి తెలుసా? ఈ మోషే ధర్మశాస్త్రాన్ని ఈ నికోదేము లాంటి వాళ్ళు, టీచర్స్, మాట్లాడడం, వాళ్ళకి చెప్పడం అనేది వాళ్ళ దినచర్య. ప్రతిరోజు జరిగేది, లేదా ప్రతి వారం జరిగేది. ఆ రాయబడ్డ చుట్ట, అప్పుడు బైబిల్ ఇట్లా ఉండేది కాదు, చుట్టలా ఉండేదంట, ఇట్లా రోల్ చేసి ఉండేదంట, చుట్టి పెడుతుండే అంట. అది తెచ్చి యెషయా గ్రంథంలోకి ఒక భాగం చదివి వినిపిస్తుండే, అంతే. కీర్తన గ్రంథంలోకి ఒక భాగం చదివి వినిపిస్తుండే, నిర్గమకాండంలోకి ఆది కాండం చదివి వినిపిస్తుండే. ఎందుకు వినిపిస్తుండే అనంటే, వాక్యములు రాయబడింది, యెహోవా దేవుడు ఇశ్రాయేలీయుల పెద్దలతో ఏం చెప్పిండు అనంటే, యెహోవా మీకు చేసిన గొప్ప కార్యాలు ఏమైతే ఉన్నాయో అవన్నీ మీ పిల్లలకు నేర్పియుడి అని వాక్యం. ఎప్పుడు చెప్పిండు ఆయన? ఇశ్రాయేలీయులను ఫరో చేతి నుండి, బానిసత్వంలో నుంచి విడిపించబడి వాళ్ళకంటూ ఒక సొంత దేశం ఇయ్యబోతున్నప్పుడు వాళ్ళకు నేర్పించిన మాట అది. ఏమని? మీ పిల్లలకు దేవుడు చేసిన కార్యాలను నేర్పియండి. హల్లెలూయా. కీర్తన గ్రంథం రాయబడింది అది, పాత నిబంధన రాయబడింది అది. హల్లెలూయా. అలా చెప్పింది ఎవరు? దేవుడే. కాబట్టి వాళ్ళు ఏం చేసిరు? వాళ్ళ మధ్యలో ఒక టీచర్ని ఎంచుకొని, మీరు మాకు బోధించండి, మేము నేర్చుకుంటాం, మా యూత్ కి నేర్పియండి, మా చిన్నపిల్లలకు నేర్పియండి. ఇప్పటికీ మనం ముస్లిం కల్చర్ లో కూడా చూస్తాం. ఏంది? వాళ్ళ చిన్నపిల్లలు వాడు స్కూల్కు పోకపోయి అరబ్బీ ఇచ్చి క్లాస్కి పంపిస్తారు. అది పోకపోతే మాత్రం వాళ్ళు అసలు ఒప్పుకోరు. కానీ మనోళ్ళు చర్చికి పోతేనే ఒప్పుకోరు. పిల్లగాడు చర్చికి పోతారని అనుకో, చర్చికి ఎందుకు రా, స్కూల్కు ఎగ్జామ్ దగ్గర పట్టే చదువుకో, ఇప్పుడు బైబిల్ ఏంది నువ్వు అంటారా? అంటే చెప్పాలని ఎవరికైతే నిబంధన ఉన్నదో, కమాండ్మెంట్ ఉన్నదో వాళ్ళు చెప్తలే. లేనోడు చెప్పుకుంటున్నాడు, ఉన్నోడు చెప్పుకుంటలే. కాబట్టి మన పిల్లలు ఇప్పుడు ఎట్లా తయారవుతున్నారు? లోబడే విషయం ఉండదు. నువ్వు దేవుని గురించి మనకి పరిచయం చేసేది ఉంటుంది. రేపటికి మీ పిల్లలు పుట్టినా కానీ మేము ఏం చేయాలి? దేవుని గురించి పరిచయం చేయాలి. దేవుని గురించి తెలుసుకోవడమే నీ జీవితం మనుగడ. హల్లెలూయా.
దేవుని గురించి నువ్వు తెలుసుకోలేదు అనుకో, నీ జీవితానికి అర్థం లేదు. ఆమేన్, ఆమేన్. ఈ వాక్యం నీ పిల్లలకు నేర్పించబడాలి. ఈ వాక్యం నువ్వు నీ పిల్లలకు నేర్పించబడట్లేదు అని అంటే వాడు ఉన్నది లోకంలో. ఆ లోకం ఎంత భయంకరమైందంటే మనకి వ్యభిచారం నేర్పిస్తుంది, మనకి దొంగతనము నేర్పిస్తుంది, అబద్ధాలు ఆడడము నేర్పిస్తుంది, మోసం చేయడం నేర్పిస్తుంది. అమ్మా నాయనని ఎట్లా మోసం చేయాలి లోకం నేర్పిస్తుంది. అమ్మా నాయనకి ఎట్లా ఏమంటారు సతాయించాలి, వాళ్ళకి గుంజుకోవడం ఎట్లా లోకం నేర్పిస్తుంది. అవన్నీ వాళ్ళకి లోకం నేర్పించక ముందు నువ్వే నేర్పి నీ కొడుకుకు ఏమని, దేవుడు మనిషికి దేవుడికి మధ్యలో సంబంధం, ఇవి నేర్పించిన వాళ్ళకు ఇంకెవడొచ్చి ఏం నేర్పించినా వాడు నిలబడిగా. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. అలాంటి బాధ్యత కలిగిన వ్యక్తే నికోదేము. అర్థమైందా? ఈ నికోదేం ఇటువంటి బాధ్యత కలిగి ఉన్న ఈ నికోదేం ఒకరోజు ఏం చేసింది తెలుసా? 2వ వచనం, అతడు రాత్రి యందు ఆయన యొద్దకు వచ్చి, ఎవరి దగ్గరికి? ఆయన అంటే యేసుక్రీస్తు ప్రభు. ఆయన అంటే ఎవరు? ఈ యేసుక్రీస్తు ప్రభు దగ్గరకు వచ్చి అంటున్నాడు ఏమని? బోధకుడా. ఎవరిని పిలుస్తున్నాడు బోధకుడా అని? జీసస్ క్రైస్ట్ పిలుస్తున్నాడు, యేసుక్రీస్తు ప్రభు పిలుస్తున్నాడు. పిలిచి ఏం చెప్తున్నాడు? నువ్వు దేవుని యొద్ద నుండి వచ్చిన బోధకుడని మేము ఎరుగుదుము. మాకు తెలుసు. ఎట్లా గుర్తుపెట్టినావు నికోదేం? నేను దేవుని దగ్గర నుండి వచ్చిన బోధకుడిని నువ్వు ఎట్లా గుర్తుపెట్టినావు అని చెప్పి నికోదేం మనం అడిగితే నికోదేం ఏం చెప్తాడు? నువ్వు దయ్యాలు ఎలా కొడుతున్నావు, నువ్వు రోగాలు స్వసపరుస్తున్నావు, నీ దగ్గరకు వచ్చిన మంచిగా అవుతున్నాడు, పిచ్చోళ్ళు కూడా మంచిగా అయిపోతున్నారు, అమ్మ నాయన మాట విన్నాడు అన్నావు, అమ్మ నాయన మాట వింటున్నాడు, తాగుబోతు మారుతున్నాడు, వ్యభిచారం చేసాడు ఆపేస్తున్నాడు, పని మంతులు అవుతున్నాడు, పెళ్లి చేసుకోకుండా పరదేశలాగా తిరిగేటోడు సంసారం అవుతున్నాడు, చచ్చిపోయినోడు లేపబడుతున్నాడు, ఏడ్చేటోడు నవ్వుతున్నాడు. అర్థమైందా? రోగంతో ఉన్నాడు, స్వస్థ పొందుతున్నాడు, కాళ్ళు లేనాడు, కాళ్ళు వస్తున్నాయి. నువ్వు దేవుని యొద్ద నుండి వచ్చిన బోధకుడు అని మేము ఎరుగుదుము. ఈ ఇశ్రాయేలీయులకు బోధకుడైన నికోదేముకి ఏమర్థమైంది? యేసు ప్రభు అంటే ఏందో ఒకటి అర్థమైంది, మొత్తం అర్థం కాలే. మొత్తం అర్థమైంది ఆయనకి. అంటే యేసుక్రీస్తు బోధకుడా? కాదు. ఆయన ఎవరైనా రక్షకుడు. ఎవరైనా రక్షకుడు. కానీ నికోదేముకి ఎట్లా అర్థమైంది? ఆయన బోధకుడిలాగా అర్థమైంది. ఎట్లా అర్థమైండు? బోధకుడిలాగా అర్థమైండు. యేసుక్రీస్తు ప్రభువు కొందరికి మాదిగోళ్ళ దేవుడిలాగా అర్థమవుతాడు. యేసుక్రీస్తు ప్రభు కొందరికి దయ్యాలు వెళ్ళగొట్టేటోళ్ళలాగానే అర్థమవుతాడు. యేసుక్రీస్తు ప్రభు దయ్యాలు వెళ్ళగొట్టేటోళ్ళలాగానే కొందరికి అర్థమైంది. ఇంకొకరికి ఎట్లా అర్థమైండు? స్వస్థతలు ఇచ్చేటోళ్ళలాగా అర్థమైంది. అట్లా నికోదేముకు అర్థమైనట్టుగా ఈ దినాలలో కొంతమంది దేవుడు అట్లా అర్థమవుతున్నాడు. కేవలమైన దయ్యాలు వెళ్ళగొడతాడు, కేవలమైన స్వస్థతలు ఇస్తాడు, కేవలమైన ధనం మాత్రమే ఇస్తాడు, అప్పులు మాత్రమే తీరుస్తాడు, ఆయన ఒక మతానికి చెందిన వ్యక్తి అని అర్థమవుతున్నాడు. అలా అర్థమవుతున్న వ్యక్తి నికోదేము లాంటి ఒకడు. నికోదేముకి ఎట్లా అర్థమైంది? ఆయన బోధకుడు లాగా అర్థమైంది. కానీ యేసుక్రీస్తు ప్రభు బోధకుడు కాదు, బోధకుడు మాత్రము కాదు. యేసుక్రీస్తు బోధకుడు, బట్ బోధకుడు మాత్రం కాదు. యేసుక్రీస్తు ప్రభు స్వస్థతనిచ్చేటోడు, కానీ స్వస్థత మాత్రం ఇచ్చేటోడు కాదు. యేసుక్రీస్తు ప్రభు విడుదల ఇచ్చేటోడే, కానీ విడుదల మాత్రం ఇచ్చేటోడు కాదు. యేసుక్రీస్తు ప్రభు అంతకు మించి. ఆమేన్. కొట్టు చప్పట్లు గట్టిగా హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభు అంతకు మించి. హల్లెలూయా. అయితే నెక్స్ట్ కంటిన్యూ చేస్తున్నా. దేవుడు అతనికి తోడై ఉంటేనే గాని నీవు చేయుచున్న సూచక క్రియలు ఎవడునూ చేయలేడు అని ఆయనతో చెప్పారు. దేవుడు ఆయనకు తోడుంటేనే విడుదల, దేవుడు ఆయనకు తోడుంటేనే స్వస్థత చేయగలుగుతాడు. అంటే యేసుక్రీస్తు ప్రభుకు ఎవరు తోడై ఉన్నారని చెప్పి నీకు అర్థమైంది? దేవుడు. ఈ దేవుడు ఎవరు? యెహోవా దేవుడు. ఈ యెహోవా దేవుడినే ఈ నికోదేము ఫాలో అయ్యేది. మోషే ధర్మశాస్త్రంలో రాయబడ్డది ఎవరి గురించి? యెహోవా దేవుడి గురించి. ఇప్పుడు ఇజ్రాయేలీయులను విడిపించింది ఎవరు అని వాళ్ళు అడిగితే ఏం చెప్తారు? యెహోవా దేవుడు. ఎర్ర సముద్రం తీర్చింది ఎవరు అని వాళ్ళు అడిగితే వాళ్ళు ఏం చెప్తారు? యెహోవా దేవుడు. బండల నుండి నీళ్ళనిచ్చింది ఎవరు? యెహోవా దేవుడు. మారాగా ఉన్న నీళ్లను మధురంగా మార్చింది ఎవరు? యెహోవా దేవుడు. పూర్ణం తెప్పించింది ఎవరు? యెహోవా దేవుడు. మన్నా గురిపించింది ఎవరు? యెహోవా దేవుడు. అది చెప్పేది ఇదే. కానీ యేసు ప్రభు అని వాళ్ళ నోట్లకి రాదు. ఎందుకంటే వాళ్ళకి యేసు ప్రభు అనే నామం వాళ్ళకి అర్థం కాలే ఆ టైంలో. ఎందుకంటే పాత నిబంధనలు ఎక్కడ కూడా యేసు ప్రభు అనే నామం
ఉపయోగింపబడలేదు. కానీ అది బయలుపరచబడింది కార్యాల ద్వారా. అర్థమైందా? నిజానికి ఎర్ర సముద్రం జీల్చింది ఎవరు? యేసుక్రీస్తు ప్రభు. బండలో నుండి నీళ్ళని ఇచ్చింది ఎవరు? యేసుక్రీస్తు ప్రభు. అందుకే పౌలు అంటాడు 100 నిబంధనల అపోస్తల కార్యంలో, ఆ బండ క్రీస్తు ఆయను అని. ఆమేన్, హల్లెలూయా. ఎర్ర సముద్రంలో నుండి వాళ్ళు వెళ్తున్నప్పుడంట, ఆ ఎర్ర సముద్రంలో వాళ్ళు బాప్తిసం పొందుకున్నారంట, క్రీస్తులోనికి, మోషేలోనికి. హల్లెలూయా, హల్లెలూయా. అంటే ఇప్పుడు పాత నిబంధన గ్రంథంలో యుద్ధాలు చేసింది ఎవరు? పాత నిబంధన గ్రంథంలో గిద్యోనికి విజయం ఇచ్చింది ఎవరు? పాత నిబంధన గ్రంథంలో ఫరోని నీళ్ళలో ముంచి చంపేసింది ఎవరు? యేసుక్రీస్తు ప్రభు. హల్లెలూయా, హల్లెలూయా. పాత నిబంధన గ్రంథంలో ఏలీయా, ఎలీషా, అబ్రాహాముతో మాట్లాడింది, దర్శనమిచ్చింది ఎవరు? యేసుక్రీస్తు ప్రభువే. ఆమేన్. కానీ నికోదేముకు ఆ యేసుక్రీస్తు ప్రభు అర్థమైతలేదు. ఏమర్థమైంది ఇప్పుడు ఆ యేసు ప్రభుని చూస్తే? ఆయనకి బోధకుడు లాగా, అద్భుతాలు చేసిన లాగా, ఒకనికి దేవుడు తోడైంటే తప్ప. అంటే ఇప్పుడు ఉద్దేశం ఏంది? యేసు ప్రభు దేవుడు కాదు, ఆయన బోధకుడు, స్వస్థతలు చేసేటోడు, అద్భుతాలు చేసేటోడు. అట్లా నికోదేము ఇలా ఉండడానికి గల ప్రాబ్లం, ఆయనకి ధర్మశాస్త్రం తెలియదా? తెలుసు మొత్తం, కాబట్టి కదా టీచింగ్ చేయగలుగుతుంది వేరేళ్ళకైనా. మరి ఆయన ప్రాబ్లం ఏంది? ఆయన ప్రాబ్లం ఏంటంటే ఆయన మతం అనే దాంట్లో ఉన్నాడు. ఆయన ఎందుకున్నాడు? ఏదో వచనం ఇప్పుడు? 3వ వచనం. అందుకు యేసు అతనితో, ఒకడు కొత్తగా జన్మించితేనే గాని అతడు దేవుని రాజ్యంను చూడలేడని నీతో నిశ్చయంగా చెప్తున్నా. అసలు నికోదేము ఏం మాట్లాడుతున్నాడు? బోధకుడా, నీలాంటి సూచకుల బుద్ధికలు చేయాలంటే దేవుడు తోడు ఉండాలి, నువ్వు నిశ్చయంగా దేవుని దగ్గర నుంచి వచ్చిన వాళ్ళు నాకు తెలుసు అని ఈడంటే, సార్ ఏం చెప్తున్నాడకి రిప్లై, అవునా, థ్యాంక్ యూ అన్నాడా? ఒకడు కొత్తగా జన్మిస్తే తప్ప అడేమున్నాడు? దేవుని రాజ్యంలోకి ప్రవేశించాడు. వాడు మాట్లాడిన దానికి, సార్ మాట్లాడిన దానికి సంబంధం ఉన్నదా? అన్నం తిన్నావా అని అంటే గిఫ్ట్ ఉడికేసి వచ్చిన అని అన్నాడు అనుకో, దానికి అర్థమైంది ఏ తింగరవాడు అయ్యడానికి. ఆయన ఏం అడుగుతున్నాడు? ఏం మాట్లాడుతున్నా ఆయన? నువ్వు దేవుని దగ్గర నుంచి వచ్చినావు, అద్భుతాలు చేస్తున్నావు, స్వస్థత చేస్తున్నావు, నాకు అర్థమైంది నువ్వు బోధకుడు అని. నువ్వు అద్భుతాలు చేస్తున్నావు నాకు అర్థమైపోయింది, దయ్యాలు ఎవరుతున్నా నాకు అర్థమైపోయింది, అవునా అని చెప్పి సీరియల్ గేమ్ పెట్టి మొహంలో పెట్టి, ఒకడు కొత్తగా జన్మిస్తే గాని దేవుని రాజ్యంలో ప్రవేశించాడు నికోదేము అని అంటున్నాడు. అంటే ఇప్పుడు నికోదేము మాట్లాడిన దానికి ఈయన మాట్లాడే సంబంధం ఏమున్నది? దీనికి అర్థం ఏంది అని అంటే, నీ దగ్గరికి వచ్చిన వ్యక్తి నీ అద్భుతాలు చూసి వస్తాడు. సపోర్ట్ గట్టిగా. నీ దగ్గరికి వచ్చే వ్యక్తి నువ్వు చేసే స్వస్థతలు చూసి వస్తాడు, నువ్వు చేసే మహత్కార్యాలు చూసి వస్తాడు. నీ దగ్గరికి వచ్చే వ్యక్తి నీ లోపల నుండి పరిశుద్ధాత్మ శక్తి బయలుపరచబడే ఆ శక్తిని చూసి వస్తాడు, నిన్ను చూసి కాదు. నీ లోపల పరిశుద్ధాత్మ లేకపోతే నీకు శక్తి ఎక్కడిది? నీ లోపల పరిశుద్ధాత్మ లేకపోతే దయాలు లేకపోతే, నీ లోపల పరిశుద్ధాత్మ లేకపోతే నువ్వు కార్యాలు చేయలేవు. నీ లోపల పరిశుద్ధాత్మ లేకపోతే నువ్వు బోధ చేయలేవు. కొంతమందికి అద్భుతాలు, సూచకులు, మహత్కార్యాలు అంటే వాళ్ళకు దూరం, కానీ బోధ భయంకరమైన బోధ చేస్తారు. మామూలు బోధ కాదు, గంటల బోధ చేస్తారు. ఏం బోధ చేస్తున్నా తెలియదు. నేను ఇల్లు ఇప్పటిదాకా వాళ్ళ గురించి. ఈ యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధాత్మతో నింపబడ్డ వాడే సమాజ మందిరంలోకి పోయి మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు సాక్ష్యం ఇచ్చారు. ఏమని తెలుసా? నువ్వు అధికారంతో మాట్లాడుతున్నావు, నువ్వు మాట్లాడుతుంటే మా ఆలోచన అక్కడనే డైవర్ట్ అయిపోతుంది. ఇట్లా సాక్షి వెళ్ళినాడమ్మా కనబడతలేదు, జాన్ గారు ఫోన్ గెలికినమ్మా కనబడతలేదు, ఆడు తబలా గెలికినమ్మా కనబడతలేదు, ఇంకొకరు చేసినమా కనబడతలేదు. మీదికే మా దృష్టి పోతున్నది. కానీ మనోజు ప్రార్థన చేసినా, వాక్యం చేసినా, సాక్షికి ఇట్లన్నా మా కళ్ళక్కనే పోతాయి, ఆమె గంట కొట్టినా మా కళ్ళక్కనే పోతాయి, ఆ రోలోతులకి చేయడం అక్కడే పోతాయి మా కళ్ళు. అంటే పరిశుద్ధాత్మ వెళ్ళట్లేడు అన్నట్టుగానే ఉంది ఇప్పుడు. అంతే కదా? హల్లెలూయా, హల్లెలూయా. పేతురు పరిశుద్ధాత్మతో నింపబడి 3000 మంది ముందు మాట్లాడినప్పుడు ఆయన అధికారంతో మాట్లాడండి. ఆయన ఎట్లా మాట్లాడాడు? ఆయన మాట్లాడిన మాటలు వాళ్ళు షాక్ అయిపోయారు. మామూలుగా మాట్లాడుతున్నాడు. యేసుక్రీస్తు ప్రభువు చేయమని తెలుసా వాళ్ళందరినీ? అరే ఈయన ఆ కార్పెంటర్ యేసప్ప కొడుకే కదరా,
యోహాను, జాన్ వీళ్ళ తమ్ముడే కదా, మేరేమ్మ వీళ్ళ అమ్మనే కదా. వీడే ఇంతగా మాట్లాడుతున్నాడు. చెయ్యి లేపితే దయ్యాలు పోతున్నాయి. ఏమంటారు, సారీ కుక్కకి వెళ్ళగొట్టినట్టు కొడుతున్నాను. వెళ్ళగొట్టే తప్పేం లేదు. హడియనగానే దయ్యాలు పోతున్నాయి, తప్పేం లేదు. ఆడు కుక్క కన్నా అధ్వానం వాడు, అంతేగా. దైవం కుక్క కన్నా అధ్వానం. కుక్క దేవుని సృష్టి, అది విశ్వాసం కలదంట. నువ్వు బిస్కెట్ వేస్తే మొదలు ఎమ్మడి ఉంటుంది. కానీ వీడు పరలోక రాజ్యంలో స్థానం ఇచ్చినా కానీ ఏం చేశాడు? కుక్క కన్నా దరిద్రంగా పనిచేసినవాడు ఎవడు? లూసిఫర్. హల్లెలూయా, హల్లెలూయా. అట్లా ఇంత భయంకరమైన క్రియలు జరుగుతున్నాయి. మనోడేనా? మనోడే 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 మనోడే. ఎట్లా జరుగుతున్నాయి? ఆయనలో ఉన్న పరిశుద్ధాత్మను బట్టి. మరి నీవు పరిశుద్ధాత్మతను పడితే కార్యాలు జరిగాయా? నూనెపడి జరిగాయా? నూనెపడి జరిగాయా? నూనెపడి జరిగాయా? ఎందుకు జరుగుతలేవు? మరి జరుగుతాయి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దయ్యాలు పట్టిన వస్తున్నారు కాబట్టి సైలెంట్ కూర్చున్నాం. వచ్చినప్పుడు చూపిస్తాం తడాక. హల్లెలూయా, అంతేగా, అంతే కదా. ఆమేన్, హల్లెలూయా. యుద్ధం చేయాలంటే శత్రువు రావాలి కదా. శత్రువులు ఏం చేయాలి? ఆడు కటికోడు ఏం చేస్తాడు? అది మటన్ వచ్చినప్పుడు 2 శాకులు వేసుకుంటూ కూర్చోవాలి. హల్లెలూయా. షార్ప్ చేసుకుంటూ కూర్చోవాలి. అదే ఉపవాస ప్రార్థన. ఆ షార్ప్ చేయడమే ఉపవాస ప్రార్థన. ఆ షార్ప్ చేయడమే ఆల్ నైట్ ప్రేయర్. ఆమేన్, హల్లెలూయా. నువ్వు షార్ప్ చేయకపోతే కట్ చేయడం అవ్వదు, మొండైపోతుంది, షార్ప్నెస్ పోతుంది. అప్పవాళ్ళు వచ్చిందనుకో, ఒక్క నిమిషం హెల్మెట్ మర్చిపోయి అంటే వాడు ఏ క్షణాన్ని వస్తాడు వాడు. కాబట్టి నువ్వేం చేయాలి? రెడీగా ఉండాలి. వాడు వచ్చిందా తగ్గలేదు, అంతే. ఇక యేసు రక్తమే చేయం. ఆమేన్, హల్లెలూయా. అట్లా నికోదేముకున్న ప్రాబ్లం ఏంది అని అంటే మతం. ఏంటది? ఈ మతంలో ఉన్న వాళ్ళు నీకు ఎదురవుతారు. ఏమో అద్భుతాలు ఉన్నాయంట, చూపెట్టారు నాకు. అప్పుడు నువ్వు ధైర్యంగా చేసుకోవాలి. మా అప్పని చేసిన రాబు అద్భుతాలు కొట్టు సపోర్ట్లు. హల్లెలూయా. మన నాయనకున్నది మనకు వారసత్వం విషయాలు. మన నాయనకి ఏమున్నది? పరిశుద్ధాత్మ. అది మనకి ఏమి ఇచ్చింది ఆయన? ఎట్లిచ్చిండు ఆయన? మనకి వారసత్వం ఇచ్చిండు. ఎట్లిచ్చిండు? వాక్యంలో ఉంది, పరిశుద్ధాత్మ ఆయన మనకు సంచకరువుగా అనుగ్రహించను. సంచకరువు అంటే అర్థమైంది? భయాన. ఎట్లిచ్చిండు ఆయన మనకి? భయానగా. అంటే ఇప్పుడు మనం ముందుకున్న పరిశుద్ధాత్మ కొంచెం, అర్థమైందా? ఈ కొంచెంతోనే భయంకరమైన కార్యాలు చేస్తున్నాం మనం. ఈ కొంచెంతోనే అద్భుతాలు చేస్తున్నాం. ఈ కొంచెంతోనే స్వస్థతలు, మహత్కారాలు, యేసుక్రీస్తు మన నాయన పేరు నిలబెడుతున్నాం. అది సంచకరువుగా మనకి ఇచ్చిండు ఆయన. ఎట్లిచ్చిండు అంటే భయానగా ఇచ్చిండు. మిగతా అమౌంట్ యేసుక్రీస్తు ప్రభు రెండోసారి వచ్చేటప్పుడు. ఆమేన్, ఆమేన్. ఆ యేసుక్రీస్తు ప్రభు రెండోసారి వచ్చినప్పుడు ఇంకా భయంకరంగా ఉంటుంది. అది మహిమ. హల్లెలూయా, హల్లెలూయా. సరే, వాక్యంలోకి రండి. 3వ వచనం మళ్ళీ వెళ్తున్నా. అందుకు యేసు అతనితో, ఒకడు కొత్తగా జన్మిస్తేనే గాని అతడు దేవుని రాజ్యమును చూడలేడు అని నీతో నిశ్చయంగా చెప్పుతున్నాను. ఈ కొత్తగా అన్న మాటకి 1 నంబర్ కింద పైనుండి. పైనుండి చెప్పండి అందరు. ఎట్లా? మీది నుంచి అని చెప్పండి. ఎట్లా? మీది నుంచి. ఎట్లా? మీది నుంచి. ఏమన్నా మీ శిరస్సులో తగ్గలిపోతాయా? మీ శిరస్సులో స్వచ్ఛత జరుగుతాయా? మీరు మీదికెట్టుడు పడ్డారా? అవు మీదికెట్టుడు పడ్డాము. చెప్పి అర్థమవుతుందా? నమ్ముతున్నారా? నువ్వు ఎక్కడి నుంచి పుట్టినావు? నేను చెప్తలేను, బైబుల్ చెప్తుంది. మీరు ఎవరైనా 3వ వచనం. అందుకు యేసు అతనితో, ఒకడు కొత్తగా జన్మిస్తేనే గాని అతడు దేవుని రాజ్యమును చూడలేడని నిశ్చయముగా చెప్పుచున్నాను. ఆ కొత్తగా 1 నంబర్ ఉందా? దాని కింద ముందు మీనింగ్ చూడండి. ఒకటి నంబర్ ఉందా పైన? మొత్తం కింద ఫుట్ నోట్. ఫుట్ నోట్ చెప్పాలన్నారు. ఏముందాడా? పైనుండి. ఏముందాడా?
ఇప్పుడు పైన పోయి పైనుండి అనే మాట పెట్టి చదవండి. అందుకు యేసు అతనితో ఒకడు కొత్తగా పైనుండి జన్మిస్తేనే గాని దేవుని రాజ్యము చూడలేడు. మీతో నిశ్చయముగా చెప్తున్నానని. ఆమేన్, ఆమేన్. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు చేస్తున్న కార్యాలను నీకోసం చెప్తున్నాడు. నువ్వు ఇట్లా చేస్తున్నావు, అట్లా చేస్తున్నావు అని. ఆ కార్యాలను చెబుతున్నప్పుడు యేసుక్రీస్తు ప్రభు తన గురించి ఏం చెప్తున్నాడు తెలుసా? నువ్వు కూడా ఇలాంటి కార్యాలు చేయొచ్చు బ్రదర్, నువ్వు కూడా ఇలాంటి కార్యాలు చేయొచ్చు. ఎప్పుడు నీవు కూడా పైనుండి జన్మిస్తావు. ఆమేన్. నీవు కూడా పైనుంచి జన్మించి చూడు, నువ్వు పశువులను పొందుకోగలుగుతావు. నీవు కూడా పైనుండి జన్మించి చూడు, నువ్వు నాలాంటి కార్యాలు చేయగలుగుతావు. నీవు పైనుండి జన్మించి చూడు, నువ్వు నాలాగనే చేయగలుగుతావు. మనం ఎవరిలాగా చేస్తున్నాం ఇప్పుడు? యేసు ప్రభులాగా చేస్తున్నావు. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు యేసు ప్రభు చేసినవి చేస్తేనే నువ్వు ఆయన పుట్టినట్లు. ఆయన చేసిన నువ్వు చేస్తలేవు అని అంటే నువ్వు ఆయన పుట్టలేవు. ఇది నేను చెప్తలే, వాక్యం చెప్తుంది, ఆయననే చెప్తున్నాడు. ఒకడు పైనుంచి జన్మిస్తే గాని వాడు దేవుని రాజ్యాన్ని చూడలేడు. దేవుని రాజ్యాన్ని చూడలేడు అన్న మాట ఆయన దేనికి రిప్లై ఇచ్చినాయా? నువ్వు దేవుని దగ్గర నుంచి మంచిగానే తెలుసు కదా, కాబట్టే నువ్వు కూడా ఆ దేవుని రాజ్యంలో పోవాలంటే నీకు హల్లెలూయా, హల్లెలూయా. అయితే పైనుండి ముట్టడం అంటే అర్థం ఏంటి? నెక్స్ట్ చదువుకుందాం, వినండి. అందుకు నికోదేము, చదవండి. వినండి, వినండి. అందుకు నికోదేము అడుగుతున్నాడు ఏమని? ముసలివాడనైనా నేను మళ్ళా మా అమ్మ కడుపులో కూడా ఎట్లా పుట్టా? యేసుప్రభు ఏం చెప్తున్నాడు? తిరిగి జన్మించడం అనే దాని గురించి మాట్లాడుతున్నాడు, అంతే కదా? కొత్తగా జన్మించడం. కొత్తగా జన్మించడం అంటే నికోదేముకి ఏమర్థమైంది? మళ్ళీ తల్లి గర్భంలో పోయి మళ్ళీ పుట్టాలా నేను? ఇప్పుడు నా ఏజ్ ఎంతగానో ఉంది, ఇంత పెద్ద మనిషిని ఉన్నా, ఎట్లా సాధ్యమవుతుంది నాకు? అవుతుందా? అవుతుందా? ఏమైతుంది? ఆమె చాలా ఓవర్ చేస్తుంది, కింద అనుకోగలుగుతుంది. మీరు ఎందుకు డిస్టర్బ్ అవుతుందో నాకు అర్థమవుతుంది. మీరు ఇట్లా చేసినంత మాత్రమే శభాష్ అంటే అనుకోకూడదు. ఎస్ఎస్ రాణి మనోజ్ మీరు తిరుగుతాం పని చెయ్యి. హల్లెలూయా, హల్లెలూయా. ఈ నికోదేము ఏమనుకుంటున్నాడు? కొత్తగా జన్మించడం అంటే మళ్ళీ కడుపులకే పుట్టాలి అని. జన్మ రెండవది, ఆ జన్మ కొత్తది. అంటే పాత జన్మకి ఈ జన్మకి సంబంధం లేదు. పాత జన్మనేమో తల్లి గర్భం నుంచి పుట్టినవు, కొత్త జన్మ పైనుంచి పుట్టాలి. ఎట్లా పుట్టాలి? పైనుంచి పుట్టాలి. అయితే పైనుంచి పుట్టడం అంటే అర్థమైంది అంటే కింద అట్లా చెప్తాను, నెక్స్ట్ కంటిన్యూ చేసుకుంటా. రెండవ మారు తల్లి గర్భము నుండి ప్రవేశించి జన్మింపగలరా అని ఆయన అడగగా యేసు ఇట్లా సమాధానం రిప్లై ఇచ్చింది. ఏమని? ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మిస్తేనే గాని దేవుని రాజ్యంలో ప్రవేశించలేడు. మళ్ళా దేవుని రాజ్యంలో ప్రవేశించడం మాట్లాడుతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అంటే ఒక మనిషి తిరిగి జన్మించడం అంటే అర్థం ఏంటి? నీటి మూలముగా ఆత్మ మూలముగా. చెప్పండి అందరు, నీటి మూలముగా, నీటి మూలముగా. ఈ నీటి మూలముగా ఆత్మ మూలముగా జన్మించడం అంటే దానికి అర్థం ఏంటి? అంటే ఒక మనిషి తిరిగి జన్మించడం అంటే నీటి మూలముగా ఆత్మ మూలముగా జన్మించాలి. అయితే నీటి మూలముగా ఆత్మ మూలంగా జన్మించడం అంటే అర్థం ఏంటి? అర్థం ఏంటి అంటే నీరు దేనికి సాదృశ్యమై ఉన్నది? వాక్యానికి సాదృశ్యమై ఉన్నది. దేనికి సాదృశ్యమైనది? వాక్యానికి. ఆత్మ దేనికి సంబంధమై ఉన్నది? పరిశుద్ధాత్మకు సంబంధమైనది, లేదా పరిశుద్ధాత్మకి సాదృశ్యంగా ఉన్నది. అంటే యేసుక్రీస్తు ప్రభు ఆ మతంలో మునిగి ఉన్న మనిషికి ఏం పరిచయం చేస్తున్నాడు? ఫస్ట్ దేవుని రాజ్యం. ఆ దేవుని రాజ్యంలో పోవాలంటే నువ్వు తిరిగి జన్మించాలా. తిరిగి జన్మించడం అంటే ఎట్లా? నీటి మూలముగా ఆత్మ మూలముగా. నీటి మూలముగా అంటే వాక్యం, ఆత్మ మూలముగా అంటే పరిశుద్ధాత్మ. అంటే నువ్వు యా మతంలోనుండు, యా కులంలోనుండు, నీకు కావాల్సింది ఏంటి? వాక్యం, ఆత్మ. అర్థమైందా? ఇప్పుడు నికోదేము యెహోవాను పట్టుకొని దేవుడు కాడు అనే వ్యక్తి కాదు కదా. నికోదేముకు ఇశ్రాయేలీయుల చరిత్ర తెలియదా? నికోదేముకు మోషే ధర్మశాస్త్రం తెలియదా? అన్ని తెలుసు.
కానీ ఎందుకు మళ్ళా ఆయనకి కొత్తగా జన్మించడం అనేది మాట్లాడుతున్నాడు యేసు ప్రభు? ఎందుకు చదవేనా? మోషే ధర్మశాస్త్రం తెలిసినంత మాట్లాడుతున్నాడు యేసు ప్రభు. ఇశ్రాయేలీయులను విడిపించిన యెహోవా దేవుని గురించి తెలిసినోనికి కూడా యేసు ప్రభు ఏం మాట్లాడుతున్నాడు? కొత్తగా జన్మించడం గురించి మాట్లాడుతున్నాడు. ఏం మాట్లాడాడు? ఎవరికి 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 మాట్లాడుతున్నాడు? చెప్పులు చూస్తూ మీకు ఎంత అర్థమైన వాక్యం. ఎవరికి మాట్లాడుతున్నాడు యేసు ప్రభు? అందరు చెప్పొచ్చు, ఎవరైనా చెప్పొచ్చు. యేసు ప్రభు ఎవరికి మాట్లాడాడు? ఎవరితో మాట్లాడాడు? నువ్వు నికోదేముతో అన్నావంటే నీకు వాక్యం అర్థమవుతుందని అడగదు. చూడు, ఇది బేసిక్. ఏంటిది? చిన్న మాటలు. మతంలో ఉన్నంత మాట్లాడుతున్నాడు. నికోదేము ఎన్ని ఉన్నాడు? ఇప్పుడు ఈ టాపిక్ అంతా చెప్పినాక నువ్వు ఏం చేస్తావు తెలుసా? ఇంటికి పోయేటప్పుడు అబ్బా నికోదేము గురించి బలి చెప్పిండు సారు. ఏం చెప్పిండు? బాగా చెప్పిండు. అదే ఏం చెప్పిండు? నికోదేము గురించి చెప్పిండు, వివరించి చెప్పిండు, లోతుగా చెప్పిండు. ఏం చెప్పిండు? నికోదేము గురించి చెప్పిండు, వివరించి చెప్పిండు, లోతుగా చెప్పిండు. ఏం చెప్పిండు? ఇంతకు మించి నీకేం గుర్తుంటావు? అది పరిశాన్ మనకు. నికోదేము ఎవరైనా మతాన్ని ఆచరించే వ్యక్తి. పేకూర్లో లేరా మతాన్ని ఆచరించడం? నీ ఇంటి పక్కన లేరా? నీ చుట్టాలలో లేరా? నీ ఫ్రెండ్స్లలో లేరా? మరి వాళ్ళకి ఎవరు చెప్పాలి? మనమే కదా. అందుకే చెప్తున్నా. హల్లెలూయా. నీ దగ్గర జరుగుతున్న అద్భుతాలు, సూచక్రియలు, మహత్కార్యాలను వాడు చూసి షాక్ అవుతాడు. అబ్బా ఏం జరుగుతున్నారా మీ దగ్గర అంటాడు. పుట్టి వస్తాడు వాడు? రాడు. ఇవి చూసి వస్తాడు. ఫర్ ఎగ్జాంపుల్, గర్భం లేదా మీకు పెళ్ళి 10 ఏళ్ళు అవుతున్నది. ఇంపలాంటి చర్చి పోయి ప్రార్థన చేయించుకున్నా నాకు గర్భం ఇచ్చిన దేవుడు అని చెప్తున్నాను పోయి. అప్పుడు రేవరి అది కదిలేదా? అది ఎన్ని నెలల వచ్చాడో దయ్యం బట్టి యాడికాడికో తిరిగింది, ఇడికి రాగానే మంచిగా అయింది. ఇలాంటి కార్యాలు జరుగుతున్నాయి కదా, అవన్నీ చూస్తారు వాళ్ళు. అవన్నీ చూసిన వాళ్ళు మీ దగ్గరికి వచ్చినప్పుడు నువ్వేం చెప్పాలి వాళ్ళకు? అయితే మళ్ళీ ఫస్ట్ పోవాలి. పోతా అద్భుతాలు, సూచకులు చూసి అలా చూసి వచ్చిన వ్యక్తితో యేసుప్రభు ఏం మాట్లాడుతున్నాడు? మారు మనసు గురించి మాట్లాడుతున్నాడు. అర్థమైందా? ఇప్పుడు నికోదేము ఎందులో ఉన్నాడు? ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు ఇదంతా ఎవరితో మాట్లాడుతున్నాడు? అది రబ్బర్ గుంజి ఇడిస్తే గానీ అప్పుడు మనకు తెలియదు. ఇక ఇప్పుడు ముంగడు పోదాం మళ్ళా. హల్లెలూయా. అయితే మారు మనస్సు అంటే ఏం చెప్పిన? తిరిగి జన్మించడం. చెప్పాలి ఏంటది? తిరిగి జన్మించడం అంటే నికోదేముకి అర్థమైంది. టీచర్, మోషే ధర్మశాస్త్రం తెలుసు, యెహోవా తెలుసు, ఎర్ర సముద్రం స్టోరీ తెలుసు, రాయి కలిగిందని తెలుసు, మన్నా గురించి ఇవన్నీ తెలుసు ఆయనకి. అంతమంది బోధించుండి పెద్ద మనిషి. ఆయనకు తెలుస్తలేదు మారు మనసు అంటే. మనం ఏమనుకుంటాం అంటే అబ్బో చర్చ్ డిఎస్ ఏంటది? డిఎస్ ఇంకా బిషప్ లెమెన్ ట్యాగ్లైన్లు పక్కన ఉంటాయి. మారు మనస్సు అంటే తెలియని వాళ్ళకి. మారు మనసు అంటే తెలియదు. తిరిగి జన్మించడం అంటే తెలియదు. నేను మారు మనసు గురించి మాట్లాడతలే, తిరిగి జన్మించడం గురించి మాట్లాడుతున్నాను. మారు మనసు అంటే వేరు, తిరిగి జన్మించడం అంటే వేరు. హల్లెలూయా. తిరిగి జన్మించడం అని అంటే ఆ నికోదేము అడుగుతున్నాడు. నాకు తెలిసి నేను అనుకుంటా నికోదేము అనుకున్నాడు చాలా ఫ్రెండ్స్ తో. నేను ఏం అడిగినా ఈయనేం చెప్పిండు? నేను ఏం అడిగినా పక్కన ఉన్నాడు అనుకో, వాళ్ళు అంటారు అరే ఏంట్రా నేనేం మాట్లాడుతున్నాడు? నేను అద్భుతాలు, సూచకులు డిస్కస్ చేద్దామని వస్తే నేను మారు మనసు గురించి మాట్లాడు, సారీ తిరిగి జన్మించడం గురించి చెప్తున్నాడు, దేవుని రాజ్యం గురించి మాట్లాడుతున్నాడు. అంటే యేసుక్రీస్తు ప్రభు ఉద్దేశం ఏంది? దేవుని రాజ్యం వాళ్ళకి పరిచయం చేయడం. యేసుక్రీస్తు ప్రభు మెయిన్ అజెండా ఏంటి? మార్పు, తిరిగి జన్మించడం, మారు మనస్సు. ఇవి వాళ్ళకి పరిచయం చేయాలి. హల్లెలూయా.
అంటే దేవుని రాజ్యంలోకి ఒక వ్యక్తి ప్రవేశించాలి అంటే ఆ వ్యక్తికి ఏం కావాలి? తిరిగి జన్మించిన వాళ్ళు కావాలి. ఏం కావాలి? ఏం కావాలి? కానీ ఆ వ్యక్తిని దగ్గరికి రావడానికి గల కారణాలు అంతే. హల్లెలూయా. నేను ముందుకు పోతున్నా, వినండి, చూడండి ఏమొచ్చిన ఇప్పుడు. ఒకడు నీటి మూలముగా ఆత్మ మూలముగా. ఈ నీటి మూలముగా అనేది ఎట్లా ఉంటుంది అంటే, ఒక్కసారి రండి ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 26వ వచనం. మీరును మీ భార్యలను ప్రేమించుడి, అట్టివలే క్రీస్తును కూడా సంఘమును ప్రేమించుడి. అది కలంకమైనను మూర్తయైనను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట దానిని నిలువబెట్టుకొనవలెనని వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తనను తాను అప్పగించుకొనేను. చాలా అర్థమైందా? సంఘం కోసం దేవుడు ఏం చేసిండు? తను తాను అప్పగించుకున్నాడు. ఎందుకు అప్పగించుకున్నాడు? ముడత కలంకం లాంటివి ఏమి ఉండకూడదు అని. అలా ఉండకూడదు అని అంటే ఆ సంఘానికి స్నానం అనేది కావాలి. ఏం కావాలి? ఉదక స్నానం కావాలి. ఎందులో ఉదక స్నానం కావాలి? వాక్యంలో ఉదక స్నానం కావాలి. ఎందులో చెప్పాలి? ఎందులో? వాక్యంలో ఏం కావాలి? స్నానం కావాలి. ఈ వాక్యం అంటే ఏంది? వాక్యం అంటే ఏంది? నీళ్ళంటే వాక్యం అంటివి, వాక్యం అంటే మళ్ళీ ఏమైనా పడుతుంది, పరిశాన్ ఉన్నది, గంటగానే లోపలికి ఏంటి మోపడుతుంది అని అనుకుంటున్నారా? మరి అందుకే పెన్ను పేపర్లు తెచ్చుకోవాలి వారు. ఇప్పుడు ఇన్ని వాక్యాలు ఉన్నారు, గుర్తున్నా ఏమన్నా? గుర్తున్నా? హల్లెలూయా. పెన్ను పేపర్ తెచ్చుకొని పాయింట్స్ రాసుకోండి, మీకు రేపటికి పనికిస్తాయి అవన్నీ. అర్థమైందా? వాక్యం అనగా క్రీస్తు. వాక్యం అనగా క్రీస్తు. యోహాను సువార్త 1వ అధ్యాయంలో రాయబడ్డది ఏమని? ఆది యందు ఆ వాక్యము, ఆ వాక్యమే కృపా సత్య సంపూర్ణుడై మన మధ్యన యేసుక్రీస్తు ప్రభువే. అంటే ఒక సంఘం ముడత కలంకమే లేకుండా ఉండాలంటే ఆ సంఘం ఎవరిలో ఉండాలి? క్రీస్తులో ఉండాలి. క్రీస్తులో అది కడగబడాలి. హల్లెలూయా. నువ్వు క్రీస్తులో కడగబడ్డం అంటే అర్థమైంది తెలుసా? ఆయన రక్తంలో కడగబడడం. ఎట్లుంది కనెక్షన్? నీళ్లు, వాక్యము, క్రీస్తు, ఆయన రక్తం. ఇంకొక యాంగిల్ చెప్పాలా? వాక్యం అంటే దేని గురించిన వాక్యం? ఇప్పుడు వాక్యం అంటే క్రీస్తు అని చెప్పిన అది ఒక పార్ట్, పక్కన ఇంకొక పార్ట్. ఇంకా డబ్బా గీస్తాం కదా, డబ్బా గీసి మధ్యలో గీత పెట్టి వాక్యం అనగా క్రీస్తు, ఇంకొకటి వాక్యం అనగా ఏమి, ఇంకొక పాయింట్. వాక్యం అంటే క్రీస్తు అని చెప్పి, ఇంకో వాక్యం అంటే ఏంది? క్రీస్తుని గురించిన మాటలు, క్రీస్తుని గురించిన. హల్లెలూయా, హల్లెలూయా. ఏంటి అది? మళ్ళా క్వశ్చన్, క్రీస్తుని గురించి ఏంటి అది? సూట సాపర్లు గట్టిగా ఆమేన్. క్రీస్తు గురించి కేవలము అద్భుతాలు చేస్తాడు, స్వస్థతలు చేస్తాడు అని నువ్వు చెప్పినావు అనుకో, ఆ మనిషి కేవలం ఆకర్షించబడతాడు అంతే. ఇది చాలా డీప్, ఇది కేవలం మీకు మాత్రమే. వార్త ఏ వార్త? ఇప్పుడు నికోదేముకు యేసు గురించిన వార్త తెలియదా? ఏమని తెలిసింది ఆ వార్త? ఆయన బోధకుడు అని తెలిసింది. ఈ మతంలో ఉన్న నికోదేముకు యేసుని గురించిన వార్త తెలియదా? ఏమని తెలిసింది? అద్భుతాలు చేస్తాడు అని, బోధకుడు అని అర్థమైంది. కానీ నికోదేముకు రక్షణ లేదు. కానీ నికోదేముకు అవసరమైన వాక్యం ఇంకా రాలే. ఆ వాక్యం ఏంది అని అడుగుతున్నా. అది సువార్త. ఆయన మరణం, ఆయన పునరుద్ధానం, అదే సువార్త. హల్లెలూయా, హల్లెలూయా. అర్థమైంది అమ్మ చెప్పింది? సువార్త అంటే ఏంది? యేసుక్రీస్తు ప్రభు చచ్చిపోయిండు, తిరిగి లేచిండు, త్వరలో ఆయన రాబోతున్నాడు అని 3 ముచ్చట్లు చెప్పడమే సువార్త చెప్పడం. హల్లెలూయా.
ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు నికోదేముకి ఏం చెప్తున్నాడు? మళ్ళా ఫస్ట్ పోతాం. తిరిగి జన్మించడం అంటే ఇండైరెక్ట్ గా యేసు ప్రభు ఏం చెప్తున్నాడు? ఆయనకి సువార్త చెప్తున్నాడు. ఏం చేస్తున్నాడు? ఇప్పుడు యేసుక్రీస్తు దగ్గర నేర్వాల్సింది ఏంది? నీ చుట్టాల దగ్గర పోయి నువ్వు ఎట్లా మాట్లాడాలి, నీ పరిచయస్తుల దగ్గర పోయి నువ్వు ఎట్లా మాట్లాడాలి, ఒక మనిషికి దేవుణ్ణి ఎట్లా పరిచయం చేయాలి. యేసుక్రీస్తు ప్రభుడు ఏం చేస్తున్నాడు? ఆయన సువార్త చెప్తున్నాడు. ఏమని? తిరిగి జన్మించడం గురించి మాట్లాడుతున్నాడు. తిరిగి జన్మించడం అంటే ఎట్లా కావాలి? చెప్పురా. అదే అడుగుతున్నా మరి, చెప్పు. చెప్పాలి ఎట్లా? హల్లెలూయా. ఇలా వాక్యం చెప్పేటప్పుడు మీరు పదాలు పలకరు కాబట్టి మీకు ఇంట్లో కూర్చున్నప్పుడు తిరగవు. స్టూడెంట్స్ కి బాగా తెలుసు ఏమని, చెప్పిన మాట మాటి మాటి చెప్తే అది మైండ్ లో ఫిక్స్ ఉంటుంది. అండ్ ఒక్కసారి రాస్తే చాలంట, 10 సార్లు చెప్పిన దానికంటే మైండ్ లో ఫిక్స్ ఉంటుంది. అంతేనా? కరెక్ట్ అనా? 10 టైమ్స్ అనా ఇంకెక్కనా? 10 టైమ్స్ చెప్పడం కన్నా 1 టైం రాయడం అట్లా 10 సార్లు చెప్పాలి. ఇప్పుడు ఈ మారు మనస్సు అనేది నేను చెప్తున్నాడు కదా, తిరిగి జన్మించడం అనేది. ఇప్పుడు నేను ఏం చేస్తున్నాడు? ఆయనకి యేసుప్రభు నికోదేముకి ఏం చేస్తున్నాడు? సువార్త చెప్తున్నాడు. సువార్త చెప్పిన మనకి ఇంకా ఎక్కలేని ఎత్తికి ఇది కూడా మీకు ప్రసంగంగా చెప్పాల్సి వస్తుంది. ఇప్పుడు చెప్పబడ్డాయి కదా, బోధపడ్డాయి కదా. ఇప్పుడు నీ ఆత్మలు ఏం కావాలి? నీ ఆత్మలకు అంటుకోవాలి. నెక్స్ట్ ఏం చేయాలి? మా అమ్మ టేకులు ఇంటింటికి వేస్తుండే, స్టార్టింగ్ లో పెట్టినప్పుడు ఇంటింటికి వేస్తుండే సువార్త. అట్లా పోయింది కాబట్టి వచ్చి దయలు కొట్టుకోలేడు. ఇప్పుడు ఎవడు పతలేడు. హల్లెలూయా, హల్లెలూయా. అట్లా నీ పని నువ్వు చెయ్యి. యేసుక్రీస్తు ప్రభు పని యేసు ప్రభు చేసింది. ఏం చేసినాడే సరే కంటిన్యూ చేస్తున్నా. అయితే నీటి మూలం అంటే వాక్యంలో, నువ్వు వాక్యంలో ఉదక స్నానం ఎందుకు చేయాలి? ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో ఏం చదివినామా? ముడత కలంకం అంటే పాపం నీలో ఉండకుండా ఉండడానికి నువ్వు స్నానం కావాలి. ఓకే, నెక్స్ట్ ఆత్మ మూలంగా అంటే పరిశుద్ధాత్మ. అక్కడ ఆత్మ అనే మాట బోల్డ్ లెటర్స్ లో ఉంది. చూడు అక్కడ పెద్ద అక్షరాలతో అర్థం ఏంది? అది పరిశుద్ధాత్మ అని అర్థం. దాని కింద మళ్ళీ మూలముగాను జన్మిస్తేనే గాని దేవుని రాజ్యంలో ప్రవేశించడాన్ని నీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. 6వ వచనం, శరీరము మూలముగా జన్మించినది శరీరమును, ఆత్మ మూలముగా, మళ్ళా 2 అక్షరాలు, ఆత్మ మూలముగా జన్మించింది ఈ ఆత్మ ఎక్కడ కింద చిన్నది. అంటే పరిశుద్ధాత్మ ద్వారా జన్మించేది నీ ఆత్మ. అర్థమైందా? యేసుక్రీస్తు ప్రభు మొదటి రాకడలో మనుషులకు ఇచ్చింది ఏంటి? పరిశుద్ధాత్మను విడిచిపోయినారు. అంటే ఆత్మ మూలముగా జన్మించింది మన ఆత్మ, పరిశుద్ధాత్మ మూలముగా జీవించేది మన ఆత్మ. అర్థమైందా? అంటే నువ్వు జీవించగలగాలి అని అంటే నీకు ఏం కావాలి? అంటే పరిశుద్ధాత్మ లేనోడు ఎవరు? చచ్చిపోయినోడు. వాళ్ళు జీవిస్తున్నామన్న మాటనే వాళ్ళకు ఉన్నది కానీ వాళ్ళు మృతులేరు. సున్నం రుద్దిన సమాధికి మీద సున్నం రుద్దుతారు, టైల్స్ వేస్తారు, 30-40 వేలు ఖర్చు పెట్టి అన్ని రుద్దుతారు, మళ్ళీ సిల్వ పెడతారు ఒక స్టీల్ది. కానీ లోపల ఏమున్నది? డెడ్ బాడీ. ఈ సమాధికి రంగు వేయడం అంటే సమాధి పైన కనిపించేది, లోపల ఉండేది శవం. ఇప్పుడు నువ్వు ఎంత రంగులు పూసినా, ఎన్ని టైల్స్, ఎన్ని కాస్ట్లీ టైల్స్ పెట్టినా కానీ నువ్వు దేనికి పెడుతున్నావు? సమాధికే కదా, అంతే కదా. శవానికి ఏమైనా పెడతావా? ఏం పెట్టావు. అది దినం ఇంకా కుళ్ళిపోతుంటే వాసన వస్తున్నావు. ఆ శవం
మనిషి ఆత్మకు సాదృశ్యం అను. పైన ఉన్న సమాధి ఈ బాడీకి, ఈ శరీరానికి సాదృశ్యం, గుర్తుగా అనుకో. ఇప్పుడు ఆ సమాధి లోపట ఆత్మ చచ్చిపోయిన స్థితిలో ఉంది. అంటే పరిశుద్ధాత్మ నీ ఆత్మతోని సంబంధం లేదు. పరిశుద్ధాత్మ నీ ఆత్మకు సంబంధం లేదు అంటే అర్థం ఏంటి? నీ ఆత్మ. కానీ నువ్వు ఏం చేస్తున్నావు? పైన సమాధి మాత్రం బ్రాండెడ్ షర్ట్, బ్రాండెడ్ జీన్స్, పట్టు చీర, ఏమంటారు 2 తులా వేస్తారా వేస్తారా? ఒక్కొక్క తులం, ఒక్కో తులమా, ఒక్కో తులం హెయిర్ రింగ్స్, ఇక్కడ ఒక 10 గ్రాముల లిప్స్టిక్, ఇక్కడ ఒక 20 గ్రాముల పౌడర్, మేకప్, ఇవన్నీ గీస్తే ఇంతంత ముద్ద అవుతుంది. అది ఎట్లా మోసుకొని తిరుగుతున్నా ఆయన. అయితే నీకు ఈ మేకప్ చేయాలన్న ఆలోచన ఎట్లొచ్చింది? నీ లోపటున్న ఆత్మ కుళ్ళిపోతున్నది కదా, నీకు అర్థమవుతలే. కానీ నువ్వేం చేస్తున్నావు? నీ శరీరానికి మాత్రం రంగులేస్తున్నావు. నీ లోపట కుళ్ళిపోయిన ఆత్మకు జీవమి. ఆ జీవం ఇచ్చినవనుకో, అది ఒరిజినల్ మేకప్. కొట్టు సపట్లు గట్టిగా హల్లెలూయా. అందుకే పేతురు పత్రిక రాస్తే ఏమనంటే, బాహ్య సంబంధమైన ఏమంటారు అది చదువుతాం. అది పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయం 3వ వచనంలో, అటువలే స్త్రీలారా మీరు మీ స్వపురుషులకు లోబడి ఉండుడి, అందువలన వారిలో ఎవరైనా వాక్యములకు అవిధేయులైతే వారు భయభక్తితో కూడిన మీ పవిత్ర పవిత్రను చూచి వాక్యం లేకుండానే తమ భార్యల నడవడిక వలన రాబట్టబడవచ్చును. మీకు వచ్చిన చూడండి, జడలు అల్లుకొనుటయు, బంగారు నగలు పెట్టుకొనుటయు, వస్త్రాలు ధరించుకొనుటయు, వెలుపటి అలంకారము మీకు అలంకారముగా ఉండక సాధువైనట్టియు మృదువైనట్టియు గుణమును అక్షయ అలంకారము గల మీ హృదయపు అంతరంగపు ఏంటది అంతరంగ స్వభావమని 3వ నంబర్ పెట్టి కింద ఫుట్ నోట్ లోనిచ్చింది. అంతరంగ పురుషుడు అంటే ఆత్మ. అంతరంగ పురుషుడు అంటే ఎవరు? ఆత్మ. ఆ ఆత్మ ఎడికి వచ్చినా నేను నీకు అలంకారముగా ఉండవలెను. అంటే చచ్చిపోయిన నీ ఆత్మను అలంకరించుకోవడమే నీకు అలంకారమై ఉండాలి. అయితే నీ ఆత్మను అలంకరించుకోవడం ఎట్లా? పరిశుద్ధాత్మ ద్వారానే అది సాధ్యం. సమజ్ మే ఆయే? కొట్టు మరి సపట్లు కట్టి హల్లెలూయా హల్లెలూయా. మరి మేకప్ లేరికించి వచ్చినాయి. సారేమో మేకప్ వద్దంటున్నాడు, లిప్స్టిక్ వద్దంటున్నాడు, పెద్ద పెద్ద జన్లు వద్దంటున్నాడు, బంగారం అవసరం లేదంటున్నాడు. అంటే పెట్టుకోకుండి అని కాదని ఉద్దేశం. దీనికంటే ముందు నువ్వు ఇంకొక మేకప్ చేసుకోవాలి. ఏందా మేకప్? నీ లోపటున్న ఆత్మకు మేకప్ చేయి. ఆ మేకప్ చేసే మేకప్ కిట్ బ్యూటీషియన్ ఎవరు? అది పరిశుద్ధాత్మ. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. అయితే ఈ ఐబ్రోస్ పెట్టు, లిప్స్టిక్ పెట్టు, మూతికంతా తెల్లగా పోయు అని ఎవరు నేర్పించరు? అపవాది మనిషిని అంటే ఆదాముని మొట్టమొదటిగా ఆత్మలో పడేసినప్పుడు, ఎక్కడ? ఆత్మలో పడేసినప్పుడు ఆదాము హవ్వలు వారికి ఉన్న మహిమను అంటే ఆత్మను వాళ్ళు పోగొట్టుకున్నారు. ఏ ఆత్మ పోగొట్టుకున్న వాళ్ళు? పరిశుద్ధాత్మ. అలా పరిశుద్ధాత్మ పోగొట్టుకోగానే వీరి లోపల ఆత్మ ఏమైపోయింది? శవం అయిపోయింది. గబ్బు కొడుతున్నారు, వాళ్ళకి బట్టలు దొరుకుకోవాలనిపిస్తుంది. లోపటున్న కుళ్ళు, ఆ ఆత్మ కుళ్ళు మరి మొక్కల్లో కనిపిస్తున్నది. నీరసం. కొంతమంది దయవటి రసం మన దగ్గర సుస్థరం ఎట్లుంటుంది? మంచిగా ఉంటారు, అంత డ్రెస్సింగ్ బిల్డింగ్ అంత బాగుంటుంది.
ఇది ముంగడికి రాగానే బయలుతుంది. వాళ్ళు మాట్లాడుతుంటే కూడా వాళ్ళ నోట్లోకి వచ్చి గబ్బు వాసన వస్తుంది. వారి కళ్ళు మారిపోతాయి, వాళ్ళ ముఖ కవలికలు మారిపోతాయి. అంటే అర్థమైంది, వాళ్ళ లోపల ఏ ఆత్మ పనిచేస్తున్నది? గబ్బు కొట్టి ఆత్మ పనిచేస్తున్నా. మీకు విషయం తెలుసా? పరిశుద్ధాత్మకు సువాసన, ఫ్రేగ్రెన్స్ ఉంటుంది, దురాత్మకు దుర్వాసన ఉంటుంది. మీకు తెలుసా విషయం? ఇక్కడ తెలుసుకుంటాం. అట్లా దురాత్మకు ఉండేదేంది? చెడ్డ వాసన. పరిశుద్ధాత్మకు ఉండేదేంది? సువాసన. పరిశుద్ధాత్మకు అందం ఉంటుంది. చాలింగా హలో, పరిశుద్ధాత్మకు ఏముంటది? అందం ఉంటుంది. వీళ్ళు ఆత్మతో, అంటే ఆత్మ పోగొట్టుకోక ముందు వీళ్ళు ఎక్కడున్నారు? ఆదమవలు మహిమలో ఉన్నారు. వాళ్ళు ఎక్కడున్నారు? వాళ్ళు ప్రకాశిస్తున్నారు. ఏం చేస్తున్నారు? వాళ్ళ కూడా అగ్నినెస్ అనేది లేదు, దుర్వాసన అనేది లేదు. ఎప్పుడైతే వాళ్ళు పాపం చేసి వారి లోపల నుండి ఆత్మ పోయిందో అప్పుడు వాళ్ళు ఏమైపోయారు? చచ్చిపోయారు. అప్పుడు అవసరం పడే వాళ్ళకు బట్టలు కట్టుడు, అప్పుడు అవసరం పడే వాళ్ళకు లిప్స్టిక్ పెట్టుడు, అప్పుడు అవసరం పడే వాళ్ళకి మేకప్. ఆ మేకప్ కిట్టేళ్ళకి ఎవరు ఇచ్చిన వాళ్ళకి? అది లూసిఫర్ గారు ఇచ్చిండు. ఏమని? నా ప్రియ కుమారుడా ఆదామా, నా మాట విని నాకు లోబడ్డావు కాబట్టి నువ్వు నాకు కొడుకువేను. అంటే పాపం చేసిన వాడు పాపానికి దాసుడు, మరణం వానిపైన ఏలుతాడు. ఇప్పుడు ఆదాం ఏం చేసిండు? పాపం చేసిండు. పాపం చేయకముందు ఆదాం ఎవరి కొడుకు? పాపం చేసినాక ఎవరి కొడుకు అయిండు? లూసిఫర్ ఏమంటాడు ఇప్పుడు? నా ప్రియ కుమారుడా ఆదామా, నా మాట విన్నావు కదా, నా మాట విన్నావు కదా. నీ లోపల కుళ్ళు అనే ఒకటి స్టార్ట్ అయింది బిడ్డ. అది నీకు అర్థం కాకుండా ఉన్న నీకే ఆ సమాధికి సున్నం పెట్టు, ఏమంటూ మేకప్ కిట్టు. అర్థమైందా? అప్పుడు స్టార్ట్ అయింది వాళ్ళకి. అర్థమైంది ఏం తప్పన్నా ఎప్పుడు చేసి అన్నంత బాగుండు, అన్నంగా కనిపిస్తా కదా నేను. లోపల అలంకారం చేసుకోవడం వాళ్ళకి అర్థమైతలే. ఎందుకు? వాడు మేకప్ లో బిజీ పెట్టిన వాళ్ళకి. అరే ఇది గీసుకో, హెయిర్స్ కట్ చేసుకో, ఇంకా గడ్డను షేవ్ చేసుకో, నీట్గా బట్టలు ఆడ కొనుక్కో, కేఎల్ఎంలో కొనుక్కో, లేకపోతే ఎక్కడ ట్రెండ్స్ లో కొనుక్కో, బ్రాండెడ్ ఉంటాయి. అప్పు ఏదైనా కొనుక్కో, మీ ఆయన జీతం మస్తు వస్తుంది. ఈ అలుగు మీ అప్ప దగ్గర పోయి అలిగినామంటే ఆయననే ఇస్తాడు. ఏమని అనుకుంటావు? నేను అన్నం తినా, నువ్వు స్కూల్కి పోవా, చచ్చిపోతే లేకపోతే. ఇవన్నీ ఆలోచనలు ఇచ్చేది ఎవరు? లూసిఫర్ గాడే. అంటే ఇప్పుడు కొత్త బట్టలు లేకపోతే క్రిస్మస్ కాదా? కేక్ కట్ చేయకపోతే క్రిస్మస్ కాదా? ఈ క్రిస్మస్ కు బట్టలు కొనుక్కోవడం మానేసి 8 ఏళ్ళ. అట్లని చెప్పి కొత్త బట్టలు వస్తలేవు అనుకోవద్దు, వస్తూనే ఉన్నాయి. అప్పుడు ఎవరో ఒకరు ఇస్తారు దాన ధర్మాలు, కానుకలు. హల్లెలూయా. వాడిని దేవుడు దీవించును కాక. అయితే వాళ్ళకు ప్లాన్ చేసేసాను. అట్లా వీడు మేకప్ వేసుకున్నట్లు బిజీ ఎందుకు చేసింది తెలుసా? వాడికి మేకప్ అనేది లేకపోతే, టెన్షన్ అనేది లేకపోతే మనిషి ప్రశాంతంగా కూర్చుంటాడు. ప్రశాంతంగా కూర్చొని ఆలోచిస్తాడు. ఆలోచించి ఏం కనుగొంటాడు వాడు? నిత్య జీవం అనుకుంటాడు. హల్లెలూయా. అట్లా వాడు ప్రశాంతంగా ఉండి ఆలోచించి నిత్య జీవాన్ని, దేవుని రాజ్యాన్ని అర్థం చేసుకోవద్దు, కనుక్కోవద్దు అని చెప్పి వాళ్ళని ఎక్కడ బిజీ పెట్టినాడు? మేకప్ లో బిజీ పెట్టిండు, టెన్షన్ పెట్టిండు. ప్రతిదానికి టెన్షన్. ఏమైతుంది? ఏం కాదు. నువ్వు ఎంత ఆలోచించినా, ఎంత అక్క పెట్టినా ఏం కావాలో. కానీ నువ్వు ప్రార్థన చేసి అపవాది ఆలోచన ఆపొచ్చు. నువ్వు ఎంత ప్రార్థన చేసినా దేవుని ఆలోచన మాత్రం ఆపలేవు. హల్లెలూయా. ఇది నేర్చుకో. ఇది ఏంది? అది ఆమేన్. హల్లెలూయా. అది చివరికి 2 వర్షాలు క్లోజ్ చేసేస్తారు. జాన్ చాప్టర్. మీరు కొత్తగా జన్మింపవలనని నేను మీతో చెప్పినందుకు ఆశ్చర్యపడవద్దు. యేసు ప్రభు ఇప్పుడు టీచింగ్ చేస్తున్నాడు. ఇప్పటిదాకా ఏం చేసిండు ఆయన? సువార్త, గాస్పెల్ చెప్పిండు ఆయన. ఇప్పుడు ఏం చేస్తున్నాడు ఆయన? టీచింగ్ చేస్తున్నాడు, అంటే బోధ చేస్తున్నాడు ఇప్పుడు. హల్లెలూయా. నేను ఇట్లా ఎట్లా మీరు టెన్షన్ పడద్దు, ఆశ్చర్యపడద్దు. కానీ ఏంది? గాలి తనకు ఇష్టమైన చోటును విసురును,
నీవు దాని శబ్దం విందువే గాని అది ఎక్కడి నుండి వచ్చునో ఎక్కడికి పోనో నీకు తెలియదు. కాబట్టి ఆత్మ మూలముగా, అంటే మళ్ళీ బోల్డ్ లెటర్స్, దొడ్డక్షరాలు, ఈ ఆత్మ మూలముగా జన్మించిన వాడు, అంటే పరిశుద్ధాత్మ మూలముగా జన్మించిన వాడు ప్రతి వాడును అలాగుననే ఉండును. ఎలాగుండును? వాడు ఎక్కడి నుంచి వస్తాడో ఏదో తెలియదు, ఎక్కడి నుంచి పోదో తెలియదు. వీడు అనుకుంటాడు టేకురోడు, పిప్పటి వాళ్ళోడు, మనోజ్ ఇట్లనే వేస్తాడు, ఆండ వేస్తాం మూలలు, ఆండ వేస్తాం నిమ్మకాయలని, వాడికి ఏం తెలుసు ఇక్కడ కూడా పోతే అని. వాడు ఇక్కడ పెట్టిన ఇక్కడ పెట్టిన దూకి పోతా, వానికి ఏం తెలిసిన ఎట్లా పోతాను. హల్లెలూయా, హల్లెలూయా. నేను రోజులు గ్యాప్ వచ్చి నేను అందరం అనుకున్నారు. ఇప్పుడు పోయింది కొడుకు తీయమైంది గారి, వానికి తెలియదు రెండంతల బలంతో వచ్చిన మనం అని. కొట్టు చెప్పండి గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. తేకూర్ని ఆక్రమించుకునే బలముతో మనం వచ్చామని తెలుస్తలే. ఆమేన్, ఆమేన్. తేకూరు దేవుని రాజ్యంలో మార్చే బలంతో మనం వచ్చామని తెలియలేదు. ఆమేన్, హల్లెలూయా. వాడి రాజ్యం కంప్లీట్ గా కూర్చోడానికి మనం వచ్చాం, మనకు అర్థమైతలే. హల్లెలూయా. వాడు అట్లనే వండదు, అట్లనే బొందలగోలు. ఆమేనా? అంటే వాడు దినం ఒకటి తేలకు వచ్చి వాడు వచ్చి డిస్టర్బ్ చేస్తున్నాడు మంచిగా. ఎప్పుడు మనం ఇక దేవుణ్ణి ఆరాధించుకునేది? ఇక నిలబొట్టడం మన పని అది కాదు. మన పని, మన పని దేవుణ్ణి ఆరాధించడం. ఈ ఇంటిలో దేవుణ్ణి ఆరాధించాలి, ఆ ఇంటిలో దేవుణ్ణి ఆరాధించాలి, ఈస్టులో దేవుణ్ణి ఆరాధించాలి, వెస్టులోను నార్త్ సౌత్లో కూడా అలా ఆరాధించేటట్టుగా చేసేది మనం. కాబట్టి నువ్వేం చేయాలి? యేసుక్రీస్తు ప్రభు ఒక మతస్థుడితో మాట్లాడుతున్నట్టు మాట్లాడాలి. ఏమని? వాడు ఏమన్నాడు కానీ నువ్వు ఫస్ట్ ఏం చెప్పాలి వానికి? అది అవు గిట్లా అంటా కదా, దక్కుసు బాగా వచ్చిన చాయ్ పెట్టుకురారు అక్కకి. చాయ్ తాగినంత సేపట్లో ఫుల్ బ్రెయిన్ వాష్. హల్లెలూయా. సువార్త చెప్పాలి వాళ్ళు. ఏం చెప్పాలి? ఇట్లా సువార్త చెప్పాను దగ్గర దండుకుంటున్నాను. బంధింపబడ్డ వాళ్ళని విడిపిస్తున్నావు, చీకట్లో కూర్చున్న వాళ్ళకి వెలుగునిస్తున్నావు, బంధకాలలో ఉన్న వారిని విడిపిస్తున్నావు, కాడి వేయగొడుతున్నావు. ఆమేన్, హల్లెలూయా. ఏడ్చేటోనికి సంతోషం ఇస్తున్నావు, అంతే కదా. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరన్నా నీ ఇంటికి వచ్చి పిచ్చి పిచ్చి మాట్లాడేదనుకో, ఆ మాటలల్లా నువ్వు మాట కలపొద్దు. యేసు ప్రభు కలిపిండా? యేసు ప్రభు దగ్గరికి వచ్చినోడు ఒక మతస్థుడు, యెహోవా దేవుడు అంటే తెలుసు ఆయనకి. కానీ ఆయన మాట్లాడుతున్న టాపిక్ అంతా మత సంబంధమైనవి మాట్లాడుతున్నాయి. యేసు ప్రభు ఆ మాటల్లో మాట కలిపిందా? ఆ మాట అన్ని క్యాన్సల్ చేసి పడేసింది. ఈయన చెప్పాలనుకున్నా చెప్పిండు అంతే. నీ ఇంటికి ఎవరైనా వచ్చిర్రా, నీకు ఏమైనా కొత్త దోస్తులు అయ్యరా, నీకు ఎవరైనా కొత్త పరిచయం అయినా, నీ ఇంటి పక్కన కొత్త పరిచయం అయ్యరా, నువ్వు చేయాల్సింది ఏంది? ఇదే. హల్లెలూయా. సువార్తీకరణ. ఏంటిది? ఇవాంజలిజం, పర్సనల్ ఇవాంజలిజం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దావీదు ఇష్టమైన చోటున విసురును, నీవు దాని శబ్దమును విందువే గాని అది ఎక్కడ నుండి వచ్చునో ఎక్కడికి పోవునో నీకు తెలియదు. ఆత్మ మూలముగా జన్మించిన ప్రతివాడు అలాగే విన్నారా? నువ్వు ఆత్మ మూలంగా జన్మించమని దేవుడు పని చెప్పాడు. యేసు ప్రభు నికోదేముతో చెప్పాడు. ఆత్మ మూలంగా జన్మించినాడు ఎవరికి అర్థమవుతాడా? ఎవరికి అర్థం కాదు. హల్లెలూయా. అట్లా నువ్వు ఉండగలిగితేనే సువార్త అయిపోతుంది. కాబట్టి నువ్వు ఎప్పటికీ దేంతో నింపబడి ఉండాలి? దేంతో నింపబడి ఉండాలి? పరిశుద్ధాత్మతో నింపబడితే నువ్వు ఏం చేయగలుగుతావు? అద్భుతాలు చేయగలుగుతావు. ఫస్ట్ సూచకులు చేయగలుగుతావు. అది చూసి వచ్చినప్పుడు నువ్వు ఏం చేస్తావు? అప్పుడు సువార్త. అది లేకుండా డైరెక్ట్ వస్తే నువ్వు ఇంకా బెటరే కదా, నీకు కొంచెం ఎనర్జీ మిగులుతుంది. హల్లెలూయా. ఏదో ఒక రకంగా దేవుడు మనుషుల దగ్గరికి పంపిస్తాడు. నువ్వు ప్రార్థన చేయాలి, పని చేయాలి. ఏం చేయాలి? ఈ రెండు మనకి రెండు కాళ్ళ లాంటి. సువార్థికునికి మెయిన్ బేస్ ఏంటంటే ప్రార్థన, తర్వాత పని. ఇది ప్రార్థన, ఇది పని. ఇది ప్రార్థన, ఇది పని. నువ్వు ప్రార్థన చేసుకుంటూ పోయినావు అని గుర్తిగా కుంటుకుంటూ పోవాల్సి వస్తుంది. ఒట్టి పని చేసుకుంటూ పోయినావు మళ్ళా కుంటాల్సి వస్తుంది. నువ్వు ప్రార్థన చేయి, పని చేయి.
ప్రార్థన చేయి, పని చేయి. అవుతున్నప్పుడు తిన్నగా నడుచుకుంటూ పోవచ్చు, ఎక్కడెక్కడంటే పరిగెత్తవచ్చు. హల్లెలూయా. అర్థమైందని చెప్పింది. నీవు సువార్తీకరణ అంటే యేసుక్రీస్తు ప్రభుని గురించిన సువార్త అంటే సిలువని గురించిన వార్త అంటే మరణం, పునరుద్ధానం, రెండవ రాకడ. ఇవి నువ్వు చెప్పాలి అని అంటే నువ్వు ఏం చేయాలి? ఫస్ట్ ప్రార్థన చేయాలి. ఈ రెండిట్లో ఏదో ఒకటి మిస్ అయినా నీకు కష్టమే. పని అవుతుంది బట్ కష్టం. కుట్టుకుంటానే పోవచ్చు కానీ కష్టం. నువ్వు ప్రార్థన చేయాలి, అమ్మ ప్రార్థన చేయాలి, నాయన పని చేయాలి. అంతేగా? అయితేనే చేసి నెక్స్ట్ మీటింగ్ అనేది జరిగేది. మనం ఏం చేయాలి? మనం మీటింగ్ కోసం ప్రార్థన చేయాలి, మీటింగ్ కోసం పని చేయాలి. పోస్టర్లు వేసేటి ఉంటాయి, పోస్టర్లు మెత్తేటి ఉంటాయి.